సో నిర్మల్ జిల్లాలోని అతి పవిత్రమైన పురాతన దేవాలయమైనటువంటి శ్రీ బాసర దేవస్థానం ఏదైతే ఆ ఆలయ ప్రాంగణం, దాంతోపాటు ఆలయ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా బాసర దేవాలయం, దేవస్థానం కిందకి వస్తాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఏదైతే స్పెసిఫిక్గా మనం మాట్లాడుకుంటే ఎండోమెంట్ ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో గవర్నమెంట్ ప్రాపర్టీ, సో అది జ్ఞాన సరస్వతి ఆలయంకి సంబంధించినటువంటి గోదావరి నది తీర ప్రాంతంలో ఉన్నటువంటి శివాలయం కావచ్చు, దాంతోపాటు జ్ఞాన సరస్వతి ఆలయానికి సంబంధించినటువంటి ఒక హోటల్. సో ఆ హోటల్ని కూడా ఎండోమెంట్ యాక్ట్, దాంతోపాటు ఏదైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అక్కడ జ్ఞాన సరస్వతి ఆలయం కమిటీ నుంచి ఒక టెండర్ అనేది వేయడం జరుగుతూ ఉంటుంది. అది కూడా దాదాపు ఒక 30 నుంచి 35 లక్షలు టెండర్ అనేది ఉంటుంది. సో ఆ టెండర్ వేసిన తర్వాత ఆ హోటల్ అనేది వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మనందరికి తెలిసే. కాకపోతే దీంట్లో ఆ హోటల్, ఆ జ్ఞాన సరస్వతి హోటల్ టిఫిన్ సెంటర్ అది ఓన్లీ, అది రెస్టారెంట్ కూడా కాదు.